వెల్కమ్ టు ఐబీటీవీ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా రేపు ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి బుచ్చనాయక్ తెలిపారు. మండల పరిధిలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 405 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు. వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 249 మంది విద్యార్థులు, కుకునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 156 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. అది జెడ్పిహెచ్ఎస్ జెడ్పిహెచ్ఎస్ మంగళపర్తి, జెడ్పిహెచ్ఎస్ మానపల్లి మరియు జెడ్పిహెచ్ఎస్ కొనుగోలు నుంచి విద్యార్థులు రావడం జరిగింది. మొత్తం పరీక్ష రాసినటువంటి విద్యార్థులు నా దగ్గర 150 మంది విద్యార్థులు పరీక్ష రావడం జరుగుతుంది. మరి ఈ విద్యార్థులకు ఒక ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి మేము అందరము సహకరించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఎటువంటి భయపడకుండా, భయాందోళనకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయడానికి కోరుతున్నాము. అదే మాదిరిగా మీ గ్రామం నుంచి వచ్చేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వెహికల్స్ రావడం అవుతుంది. ఆ వెహికల్స్ కూడా మీకు ఒకవేళ అందుబాటు లేకుండా తల్లిదండ్రుల నుంచి వెహికల్స్ పైన రావాల్సిందిగా కోరుతున్నాను. అదే మాదిరిగా ఉదయం మనకు ఎగ్జామ్ 9 గంటల నుంచి 12 గంటలకు అవుతుంది. కాబట్టి ఎగ్జామ్స్కి ఒక అర్ధగంట ముందు అంటే 9 గంటల వరకు ఖచ్చితంగా పరీక్ష కేంద్రానికి తీసుకోవాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాను. అదే మాదిరిగా మనకు ఎడ్యుకేషన్స్ సెంటర్కి వస్తే మొత్తము 249 మంది విద్యార్థులు పరీక్ష రాయడానికి ఇక్కడ మా జెడ్పిహెచ్ఎస్ వెల్దుర్తి, తర్వాత జెడ్పిహెచ్ఎస్ కొత్తపల్లి, జెడ్పిహెచ్ఎస్ బండపూసనపల్లి, తర్వాత కేజీబీబీ వెల్దుర్తి ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ పరీక్ష రాయడం అవుతుంది. ఈ విద్యార్థులు కూడా మీరు అంతా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాల్సిందిగా వెల్దుర్తి మండలం లోపల 10వ తరగతి విద్యార్థులు 2 సెంటర్లలో 405 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. మరి 2 సెంటర్లో కూడా ప్రశాంతమైన వాతావరణం కల్పించడం జరిగింది. విద్యార్థులు ఎక్కడ కూడా టెన్షన్ పడకుండా పరీక్షలు రాసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అయితే ఎగ్జామ్కి వచ్చేటువంటి విద్యార్థులు కనీసము గంట ముందు పరీక్షా కేంద్రంలో చేరుకోవాలని చెప్పేసి మరి మీ ద్వారా వారి యొక్క తల్లిదండ్రులను తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా 144 సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది. ఈ కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి కూడా తెలియడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఈ వెల్దుర్తి సెంటర్లో కూడా సుమారుగా 12 మంది ఇన్విజిలేటర్ను అప్పగించడం జరిగింది. అదేవిధంగా కుకునూరు పాఠశాలలో కూడా 9 మంది ఇన్విజిలేటర్ను అప్పగించడం జరిగింది. ఈ 2 సెంటర్లో కూడా మౌలిక వసతులు కూడా అన్ని కూడా కల్పించడం జరిగింది. విద్యాశాఖ ఆదేశానుసారము విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. వెల్దుర్తి పాఠశాలలో 249, కుకునూరు పాఠశాలలో ఎంత 156 విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు.